ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. మరొక్క దినం దేవుడి యొక్క వాక్యం వినడానికి మనం అందరం సిద్ధపడదామండి. చిన్న ప్రార్థన ద్వారా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదం స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని మరొక దినం నీ వాక్యం ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతూ ఉండగా ప్రభా మాకు అర్థమయ్యే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఉదయకాలమే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను లేపి ఉన్నారు. లేపి మరి ఒక మాట అడిగారు. పౌలు గారు నీకు తెలుసా అని అడిగారు. పౌలు గారు తెలుసు ప్రభా, సౌలుని పౌలుగా మార్చిన పౌలే కదా, నాకు తెలుసు ప్రభా. ఏం తెలుసు పౌలు గారి గురించి అన్నప్పుడు, పౌలు గారు గొప్ప దైవ సేవకుడు, అపోస్తలు నీ చేతిలో చాలా గొప్పగా వాడబడిన గొప్ప దైవజనుడు. అంతేకాకుండా అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11, 12 వచనాల్లో చూస్తే నీవు ఆయన ద్వారా అద్భుత కార్యాలు చేసి ఉన్నావు. ఆయన దగ్గరికి రోగులు వచ్చినప్పుడు వాడు అందరినీ స్వస్థపరిచి ఉన్నావు. అంతేకాకుండా ఆయన నీడ, ఆయన వస్త్రాలు కూడా గొప్ప అద్భుతాలు జరిగాయి. రుమాలుతోటి మరి రోగుల మీద ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడ్డారు. అంతేగా దెయ్యములు కూడా వెళ్ళగొట్టాడు ప్రభా. చాలా అద్భుత కార్యాలు మరి పౌలు గారి ద్వారా నువ్వు చేసావు. ఆ పౌలు గారు నాకు బాగా తెలుసు ప్రభా అని అడిగినప్పుడు, మరి నువ్వు కూడా పౌలు లాంటి వాడివే అని దేవుడు మాట్లాడాడండి. నేను కూడా పౌలు లాంటి వాడేనా? మరి అంత అద్భుత కార్యాలు నా ద్వారా అతనిలో చేయడానికి అతను ఏ విధంగా జీవించాడు అని ఒకసారి ఆలోచించమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పానండి. పౌలు గారు అంత అద్భుతంగా దేవుడి చేతులు వాడబడ్డానికి ముందుగా తర్వాత ఆయన ఏ జీవితం గుండా వెళ్ళాడో, దేని ద్వారా ఆయన అంత బలం పొందుకున్నాడో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మనం ఆ అధ్యాయం అంతా చదివితే పౌలు గారిని రాళ్లతో కొట్టారండి. ఆయన సేవ చేస్తున్న సమయంలో, దేవుడి యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్న సమయంలో అతన్ని రాళ్లతో కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. అతన్ని కర్రలతో కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. అతన్ని బంధించినట్టుగా మనం చూస్తున్నాం. అవమానాల గుండా, ఎన్నో అవమానాల గుండా కూడా ఆయన వెళ్తూ ఉన్నాడు. అంతేకాకుండా అపోస్తల కార్యాలు 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన చాలా వేదన పడి ఉన్నాడు. ఎంతగానో కృంగిపోయిన సందర్భాలు ఆయన జీవితంలో ఎంతగానో ఆయన అనుభవించి ఉన్నాడు. మనం చూస్తున్నామండి. అపోస్తల కార్యాలు, మనం ఒక చిన్న వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు మనం చూసిన 17వ అధ్యాయం 16 నుంచి 24 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఆయన నిందించబడుతున్నాడు, అవమానించబడుతున్నాడు. ఆయన గురించి చాలా చెడుగా ప్రచారం జరుగుతుంది, అవమానాలు పొందుతున్నాడు. అయినా కూడాను దేవుడు ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎలా జరుగుతుందండి? ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఆయన జీవితంలో ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఆయన ఇంత అవమానాలు పడుతున్నా, ఇన్ని నిందలు పడుతున్నా, ఇన్ని రాళ్లతో తన్నులు తింటున్నా, కొరడాలతో దెబ్బలు తింటున్నా, మరి నమ్మిన వారు అతన్ని దూరంగా పంపించేసినా సరే ఆయన ఆధారపడింది ఒకే ఒక్క వ్యక్తి మీద, అదేనండి యేసు ప్రభు మీద. ఆయన తన పిలుపుని ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడో, ఆ పిలుపుని చూసి ఆయన అంటున్న ఒక మాట ఏంటంటే, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం నేను వేగిరగా పరిగెత్తుతున్నాను. నేను వెనుకున్నవి చూడటం లేదు. ఆ నిందలు, అవమానాలు, దెబ్బలు, మరి ఆకలి దప్పకలు, నేను అవి ఏమీ చూడటం లేదు. నేను చూస్తుందల్లా ఏంటంటే ముందున్న నా యేసుని మాత్రమే చూస్తున్నాను. మంచి పోరాటాన్ని నేను పోరాడాలని నేను ఇష్టపడుతున్నాను. భయం వచ్చి ఉండవచ్చు, భయాందోళన పొంది ఉన్నాడు, కానీ భయాన్ని ధైర్యంతో ఆయన జయించాడండి. ధైర్యం ఎవరి మీద? ఆయన దేవుడి మీద ధైర్యం ఉంచుకున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పౌలు చాలా అద్భుతాలు చేశాడు అని మాత్రమే మనం చెప్పుకుంటుంటాం, కానీ ఆయన అద్భుత జీవితం వెనక, ఆయన పాత్రగా మారడానికి జీవితం వెనక ఎంత శ్రమల గుండా ఆయన వెళ్ళి ఉన్నాడో, ఎన్ని కష్టాల గుండా వెళ్ళి ఉన్నాడో, ఎన్ని నిందల గుండా వెళ్ళి ఉన్నాడో, వాటన్నిటినీ కూడా జయించి ఉన్నాడు పౌలు గారు. జయించడమే కాకుండా ఆయన గొప్ప కార్యాలు చేశాడండి. మనం చూస్తాం, రోమాపట్నానికి వెళ్లే ముందు కూడా ఆయన ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. రోమాపట్నానికి వెళ్ళిన తర్వాత ఆయనని మరి మరణిస్తున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. మరి ఇన్నిటి మధ్యలో, ఇంత నిరాశల మధ్యలో, ఇంత నిస్పృహ మధ్యలో, ఇంత గొడవల మధ్యలో, బాధల మధ్యలో ఆయన సేవను కొనసాగించి ఉన్నాడు. వెనక్కవి మర్చి
మర్చి ముందున్న వాటి కోసం ఆయన పరిగెత్తి ఉన్నాడు. మరి నీ నా జీవితంలో ఈరోజు దేవుడు నేను పిలుపునకు పిలిస్తే, ఆయన సేవకు పిలిస్తే మనం వెనుకున్నవి మర్చి ముందున్న వాటికి వెళ్ళగలవా? ముందున్న క్రీస్తు యేసు రాజ్య స్థాపనలో నీవు నేను ఒక పాత్రగా ఉందామా? ఆ పాత్రలో దేవుడు మనల్ని తన ఆత్మతో కుమ్మరించి మనం వాడుకోవాలని ఇష్టపడుతున్నాడండి. మరి పౌలు జీవితము ముళ్ళ బాటనే తప్ప అది పూల బాటగా లేదండి. అనుక్షణం ఆయన శ్రమలో ఉంది ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన పిలుపుని వదులుకోలేదు. ఎంత ధైర్యం వచ్చిందండి ఆయనకి. ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు, నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు నా దేవుడు నుండి వచ్చిందని చెప్తున్నాడు. అంతేకాకుండా గారడి వాళ్ళండి, వాళ్ళు మరి అబద్ధ ప్రవక్తల ముందు ఆయన ఎంతో ధైర్యంగా ఆత్మతో అభిషేకం పొంది ధైర్యముతో వాళ్ళని ఎదిరించగలుగుతున్నాడు. అంతేకాకుండా బాగా జ్ఞానవంతులు, ఇంటెలిజెన్స్ అంటారు కదండి, బాగా జ్ఞానవంతులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన నిలదీస్తున్నప్పుడు అసలు చెప్పు నీ ఏ అధికారంతో అంటున్నా అన్నప్పుడు దేవుడు ఒక జ్ఞానముతోటి పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి దేవుడు వాడబడాలంటే, ఒక వ్యక్తి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయాలి అంటే ఆ వ్యక్తిలో కేవలము అది ఆయన పిలుపు అందుకోవటం మాత్రమే కాకుండా తను పూర్తిగా దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా ప్రభువా నీ సేవ మాత్రం నేను చేస్తానని మనం ఖచ్చితంగా ఎప్పుడైతే చెప్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించి మనని అన్నిటి శ్రమల గుండా ఆయన బయట వేస్తాడండి. వెనుకున్నవి మరుస్తామా? ముందున్న వాటి కోసం చూద్దామా? ముందు ఏంటి? మహిమ దాగుందండి. అందుకనే ఆయన శ్రమలు వచ్చినప్పుడు, పౌలు గారి శ్రమలు వచ్చినప్పుడు ఆ బాధపడలే, కానీ ముందు క్రీస్తు యేసు యొక్క మహిమలో తాను పాల్గొంటున్న సత్యంలోకి వెళ్ళి ఉన్నాడు. మరి మనందరం కూడా అలాంటి ప్రయత్నం చేసి మరి దేవుడిని ఆనందపరిచి ఆయన పిలుపునికి తగిన రీతిగా జీవించడానికి నేను ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. ప్రభా, ఈరోజు పౌలు గారి జీవితం ద్వారా ఎప్పుడు ఆయన చేసే అద్భుతాలు మాత్రమే మనం మాట్లాడుకుంటాం, కానీ ప్రభా అనేక మార్లు ఆయన దెబ్బలు తిని ఉన్నాడు, కొరడాలతో దెబ్బలు తిని ఉన్నాడు, రాళ్లతో దెబ్బలు తిని ఉన్నాడు తండ్రి నాయన. ప్రభా ఆయన ఆత్మని కూడా ప్రభా అందరు కూడా సవాలు విసిరిన సమయంలో ఉంది ప్రభా, నిందించారు, అయిన వాళ్ళే ఆయన దూరంగా పెట్టారు ప్రభా. అయినప్పటికీ కూడా ప్రభా వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం వేగిరపడినట్టుగా తండ్రి ప్రభా పౌలు గారి జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ రోజంతా కూడా ప్రభా మేము కూడా ఈ వాక్యాన్ని ధ్యానించి తండ్రి నాయన ప్రభా నీ చేత మేము వాడబడే పనిముట్టులుగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.